చాలా కామ్గా ఉంటాడు మావాడు, అంటే ఏం తెలియని అమాయకుడు లెక్క ఉంటాడు. అక్కడికి పోయినాక వాడు విశ్వరూపం చూపిస్తాడు. ఏమేమి చూపించారు? తలకాయ, బోటి, చికెన్. నువ్వే లాలీపాప్ లెక్క ఉన్నావురా, నీకెందుకురా లాలీపాప్? అదేం పుషప్ రా, మంచిగా చేయరా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరో కొత్త రోజు కొత్త బ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసినాము. రెడీయా సార్? ఎక్కడికి పోతున్నాము? శ్రీతన్ కాదు, ఏడుపాయలు పోతున్నాం మేము. ఎందుకు పోతున్నాము అంటే, సహన్ పుట్టక ముందు ఆకాంక్ష వాళ్ళ తాత ఒక మొక్కుకున్నాడు. సహన్ పుడితే అంటే మగపిల్లడు పుడితే ఏడుపాయల దావత్ చేస్తా అని. ఆ దావత్ ఈరోజు చేస్తున్నారు. దాన్ని అటెండ్ అవ్వడానికి మేము వెళ్తున్నాం ఏడుపాయలకి కదా. ఎక్కడ పోతున్నాం? ఏడుపాయలకి పోతున్నాం. మిగతా విషయాలన్నీ మనం వెళ్తూ మాట్లాడుతున్నాం. శ్రీతన్ దగ్గరికి రా, ఏడుపాయలు పోతూ శ్రీతన్ కూడా ఆడనే ఉంటాడు. స్టార్ట్ ఒక గంటలో వచ్చేస్తా. ఓకేనా? అయిపోయినాయి పనులన్నీ? అవునా? మేక కటింగ్ ఇట్ అయిపోయిందా? ఓకే ఓకే, వచ్చేస్తా. ఒక గంటలో వచ్చేస్తా. పొద్దున్న నుంచి మా బామ్మర్దులు ఒకటి తర్వాత ఒకటి ఫోన్లు చేస్తూనే ఉన్నారు, ఎప్పుడు వస్తున్నావు అని. నిన్ననే వెళ్దాం అనుకున్నా నైట్. కాకపోతే వీకెండ్స్ అంటే ఫ్రీ ఉంటాము, వీక్ డేస్లలో ఆఫీస్ పనులు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కంప్లీట్ చేసుకొని పోవాలంటే కొంచెం టైం పడుతుంది. నాకు ఒక వర్క్ ఉండే, అది చేసుకొని వచ్చినాక ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం మేము. వ్లాగింగ్ చేయాలని ఎంతున్నా కానీ ఇప్పుడు నా వర్క్ బిజీలా నేను రెగ్యులర్గా చేయలేకపోతున్నా. బట్ స్టిల్ నాకు టైం కుదిరినప్పుడు అయితే ఖచ్చితంగా ఏదైనా ఒక కంటెంట్ నా ఛానల్లో పెట్టడానికి ట్రై చేస్తున్నా. ఇప్పుడు టైం కరెక్ట్గా 11:36 అవుతుంది. ఇక్కడ నుంచి అరౌండ్ 75 to 80 కిలోమీటర్స్ మధ్యలో ఉంటుంది ఏడుపాయలకి. అంటే మా ప్లేస్ నుంచి, అల్వాల్ నుంచి మోస్ట్లీ ఒక 1.5 అవర్లో రీచ్ అయిపోతాం. కానీ వెదర్ మంచిగా ఉంది చాలా. ఇట్లాంటి వెదర్లో రైడ్కి వెళ్తే ఏమన్నా మజా ఉంటుందా? వర్షం పడకుండా వెదర్ ఇట్లుంటే ఎంత దూరమైనా ట్రావెల్ చేయొచ్చు బైక్ పైన. చెట్లు కూడా మొత్తము వాష్ చేసినట్టు అయిపోతాయి ఈ వర్షాలకి. ఎంత పచ్చగా కనిపిస్తున్నాయి రోడ్ పైన. కొత్తగా గవర్నమెంట్ ఒక స్కీమ్ పెట్టిందంట, చాలా మందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. నార్మల్గా మనం రీఛార్జ్ చేసుకుంటాం కదా ఫాస్టాగ్, అట్లా రెగ్యులర్గా రీఛార్జ్ చేసుకోకుండా 1 year సబ్స్క్రిప్షన్ అండ్ లైఫ్ టైం సబ్స్క్రిప్షన్ అని పెట్టింది. సో 3,000తో మనం రీఛార్జ్ చేసుకుంటే 1 year వరకు మనము ఇండియా మొత్తంలో ఎక్కడికైనా ట్రావెల్ చేయొచ్చు. ఎట్లాంటి టోల్ ఛార్జెస్ కట్టాల్సిన అవసరం ఉండదు. చిన్న బామ్మర్ది ఫోన్ చేస్తున్నా. హరీష్, ఇగో అవుటర్ రింగ్ రోడ్ ఎక్కుతున్నా. చెప్పరా శ్రీతన్? బాలా? బ్యాట్ తెచ్చిరా మరి? మరి బ్యాట్ లేని బాల్ ఎందుకు రా? క్యాచ్ లా? సరే తీసుకొస్తా వచ్చినప్పుడు. హాయ్ శ్రీతన్ అంటుండు, ఇగో మాట్లాడు. శ్రీతన్తో మాట్లాడతానంట హరీష్ వాడు. సో మనము 3,000తో రీఛార్జ్ చేసుకుంటే 1 year వరకు ఎట్లాంటి టోల్ ఛార్జెస్ కట్టాల్సిన అవసరం ఉండదు. 30,000 రీఛార్జ్ చేసుకుంటే ఇంకా లైఫ్ టైం వరకు, అంటే మన వెహికల్ వ్యాలిడేషన్ ఎప్పటి వరకు అయితే ఉంటుందో అప్పటి వరకు మనం ఏ ఛార్జెస్ కట్టకుండా టోల్ ప్లాజాస్ అనేవి ఫ్రీగా క్రాస్ చేయొచ్చు. ఫ్రీగా కాదు కానీ ఛార్జెస్ కట్టకుండా, అంటే 1 time కట్టేసుకొని క్రాస్ చేసుకోవచ్చు. చాలా కామ్గా ఉంటాడు మావాడు, అంటే ఏం తెలియని అమాయకుడు లెక్క ఉంటాడు. అక్కడికి పోయినాక వాడు విశ్వరూపం చూపిస్తాడు. ఏమంటావు సహన్? అంతేనా? ఆడికి పోతే నువ్వు ఓడివిరా అన్నట్టు చూస్తాడు నన్ను కానీ ఆకాంక్షని కానీ. నీకు మాకు సంబంధం ఉందా అన్నట్టు చూస్తాడు. వద్దు నేను పట్టుకున్నాలే, నువ్వు కింద పడేస్తావు. పడుకో, కొద్దిసేపు పడుకో, ఆడికి పోయినాక ఆడుకుందాం. ఒకప్పుడు
నర్సాపూర్కి రావాలంటే అమ్మా ఎంతసేపు పడుతుండేనో. అంటే రోడ్లు బాగుండేటి కావు బేసికల్గా. ఇప్పుడు అసలు మా అంటే ఒక హాఫ్ అన్ అవర్ కూడా పడతలేదు. 20-25 మినిట్స్లో హైదరాబాద్ నుంచి నర్సాపూర్కి వచ్చేస్తున్నాం. నేను చిన్నగా ఉన్నప్పుడు అంటే అరౌండ్ 4th, 5th క్లాస్, 6th క్లాస్ అట్లా ఉన్నప్పుడు సమ్మర్ హాలిడేస్కి అప్పుడప్పుడు అత్తమ్మ వాళ్ళ ఇంటికి వస్తుండే. అప్పుడు అత్తమ్మ వాళ్ళు ఇక్కడనే ఉంటుండే, అంటే మా డాడీ వాళ్ళ సిస్టర్ వాళ్ళు. మామయ్య డైలీ మార్నింగ్ 5 o'clockకి లేచి వాకింగ్కి నర్సాపూర్ ఫారెస్ట్లోకి వస్తుండే. నేను ఈ ఫారెస్ట్ క్రాస్ అవుతున్న ప్రతిసారి నాకు ఆ మెమరీస్ అన్ని రీక్యాప్ అవుతుంటాయి. అంటే చిన్న ఉన్నప్పుడు అట్లా పొద్దున్న లేచి మామయ్యతో వాకింగ్కి రావడము అవన్నీ అసలు నిజంగా ఆ రోజులు మళ్ళీ రావు తిరిగి. ఇప్పుడు లాస్ట్ ఇయర్ సమ్మర్ హాలిడేస్లో మంచిగా మేము అక్క వాళ్ళము ఊటీ కొడైకెనాల్ ఇవన్నీ తిరిగి వచ్చినాము. ఆ వీడియోస్ కూడా నా ఛానల్లో ఉన్నాయి, చూడకపోతే చూడండి, చాలా బాగున్నాయి అవి. ఈ ఇయర్ కూడా అక్క వాళ్ళు ఇండియాలో ఉండుంటే కనుక పక్కా ఏదైనా ఒక ట్రిప్ ప్లాన్ చేసుకుంటుండే, కానీ అక్క వాళ్ళు యూఎస్కి వెళ్ళిపోయారు, మేమేమో ఇక్కడ ఉండిపోయాము. ఇంకా మళ్ళీ వాళ్ళు వచ్చినప్పుడు ఎప్పుడన్నా ప్లాన్ చేసుకోవాలి ట్రిప్. మోస్ట్లీ నేను నెక్స్ట్ మంత్ మిడ్లో లేకపోతే నెక్స్ట్ మంత్ ఎండ్లో ఒక రైడ్ ప్లాన్ చేస్తున్నాము. నేను కమల్ బై అందరం కలిసి బైక్స్ పైన రైడ్ ప్లాన్ చేస్తున్నాము. అరౌండ్ అప్ అండ్ డౌన్ కలిసి ఒక 1200-1000 kilometers అట్లా ప్లాన్ చేస్తున్నాము. మోస్ట్లీ నెక్స్ట్ మంత్ ఆ రైడ్ వీడియోస్ వస్తాయి ఆ ఛానల్లో. సండేస్ వస్తే అసలు కారు ఓనికి కూడా దారి ఉంటుంది, అంత పబ్లిక్ ఉంటారు. ఇప్పుడు ఎంత ఖాళీగా ఉంది చూడండి వీక్ డేస్లలో. ఇప్పుడు అసలు జనాలే లేరు, మొత్తం ఖాళీగా ఉంది. ఏందో చేతికంతా ఉప్ప ఎట్లుంది, తక్కువందా? ఇప్పుడు ఈ తాత మొక్కు తీస్తురు. నీ మొక్కే కదా ఇది? ఎవరి కోసం మొక్కినావు? సాయన్ కోసం మొక్కినావా, ఆకాంక్ష కోసం మొక్కినావా? అంకుల్ బాగురా? మామయ్య మంచిగా రా. నాకురా లాలీపాప్? నువ్వే లాలీపాప్ లెక్కున్నావురా, నీకెందుకురా లాలీపాప్? పోయినావా జేజ పోయొచ్చినావా, మొక్కుకున్నావా జేజని? మాట్లాడతలేం రా ఏమి. గుడికి కొంచెం దూరంలో హాల్ తీసుకురు, అందరినీ ఇక్కడ కలిసేసేసి ఈ నుంచి గుడికి పోతున్నాము. గుడి దగ్గరికి వెళ్ళి మంచి దర్శనం చేసుకొని కొన్ని మంచి డ్రోన్ షాట్ తీసుకొని మళ్ళీ హాల్కి వచ్చి వంటలు ఇంకా స్టార్ట్ చేసినా? వంటలు స్టార్ట్ చేయలేరు? అయిపోయినాయి వంటలు కూడా? అవునా? అన్ని ఏమేమి చూపించారు? తలకాయ, బోటి, చికెన్, ఫిష్ లేదు, ఐటమ్లు చాలానే ఉన్నాయి. ఒకసారి దర్శనం చేసుకొని వచ్చినాక అన్ని ట్రై చేద్దాం. మేము పొద్దున్నే వచ్చి ఇంత జనాలు ఉండేటోళ్ళు కాదు, కాకపోతే లేట్ అయిపోయింది కదా, మధ్యాహ్నం అయింది కదా. ఇప్పుడు చాలా మంది ఉన్నారు పబ్లిక్. ఇంకొచ్చేపు వెయిట్ చేసి జనాలు తగ్గినాక వెళ్ళి దర్శనం చేసుకొని వద్దాం. దర్శనం చేసుకొని బయటికి వచ్చి కొన్ని మంచి డ్రోన్ షాట్స్ కూడా తీసుకున్నా. అండ్ నార్మల్గా గుడి లోపల దేవుడిని తీయనియరు, కాకపోతే మనకి పరిచయం ఉన్నారు కాబట్టి పంతులు కొద్దిసేపు తీసుకొని ఇచ్చిండు. మీకు కూడా దర్శనం చేయించిన అనుకుంటున్న వీడియో త్రూ. చాలా బాగుండే ఈరోజు. అండ్ డ్రోన్ షాట్ తీసుకుంటే ఆ షార్ట్స్లలో మొత్తం చుట్టూ గ్రీన్, లష్ గ్రీన్ కనిపిస్తుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది గుడి చుట్టూ. అండ్ ఈ గుడికి 7 పాయలు అని పేరుంది కదా. 7 పాయలు అంటే ఈ గుడి చుట్టూ 7 పాయలు ప్రవహిస్తూ ఉంటాయి అనమాట. అంటే వర్షాలు పడ్డప్పుడు బాగా వాటర్ ఉంటే 7 పాయలు ప్రవహిస్తూ ఉంటాయి. సో అందుకని దీనికి ఆ పేరుంది. కానీ మంచిగా అయింది దర్శనం కూడా, చాలా బాగా అయింది. చేసుకున్నావా జేజకి మొక్కున్నావు సార్? తాన్గా హెల్ప్ చేసి డ్రోన్ షాట్ తీస్తుంటే కదా. దర్శనం చేసుకొని మళ్ళీ రూమ్ దగ్గరికి వెళ్తున్నాము. ఎక్కడైతే ఫంక్షన్ జరుగుతుందో అక్కడ. ఫంక్షన్ అంటే ఏం లేదు, ఇంకా వంటలన్నీ వండుకొని ఇక్కడ తినేసేసి కొద్దిసేపు గుడి దగ్గర టైం స్పెండ్ చేసి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతాము. తాతకు హాయ్ చెప్పు.
పట్టుకోవడం. మా చిన్న బొమ్మర్దులు నేను కలిసి ఎడిపాయల డ్యామ్ దగ్గరకు వచ్చాము. వాటర్ ఓవర్ఫ్లో అవుతున్నాయి డ్యామ్ పై నుంచి. ఒకసారి చూపిస్తే చూడండి. కుదిరితే కొన్ని డ్రోన్ షాట్స్ కూడా తీసుకుందాం ఇక్కడ. దాని బాగుందా? అదిగండి మెల్లగా జాగ్రత్త చూసి. అక్కడ నీట్గా లేదన్న, అన్నీ ఏమేమో ఉన్నాయి. ఇది డ్యామ్ పైన కట్ట, దీనిపై నుంచి మొత్తం ఓవర్ఫ్లో అవుతుంది. ఇప్పుడు కొంచెం మినిమం అంటే చాలా తక్కువ వాటర్ ఫ్లో అవుతున్నాయి. ఎక్కువ వాటర్ ఫ్లో అయినప్పుడు మొత్తం ఎడిపాయల గుడి కూడా మునిగిపోతుంది. చెప్తాను, చెప్పు ఏందో చెప్పు, చెప్పు ఏందో వస్తున్నదా? ఫిష్ ఉందా? ఎక్కడుంది ఫిష్? అది ఫిష్ కాదు నాన్న, కానీ వాటర్ చూడండి ఎంత క్లియర్ ఉన్నాయి, క్రిస్టల్ క్లియర్ ఉన్నాయి. కింద ఉన్నదంతా కనిపిస్తుంది. మెల్లగా జాగ్రత్త చూసి, కానీ చాలా బాగుంది ఇక్కడ. అది డ్యామ్ పైకి వెళ్ళడానికి స్టేర్స్ ఉన్నాయి. సో అక్కడ నుంచి పైకి వెళ్తే ఇంకా వ్యూ బాగుంటుంది. కాకపోతే వీళ్ళందరూ ఇక్కడనే స్నానాలు చేస్తారు, మా బొమ్మర్దులు సహన్ అందరు. వాళ్ళిద్దరు చూడండి, నూతన్ గాడు శ్రీతన్ గాడు, బొమ్మర్దులు, చిన్న బొమ్మర్దులు ఎట్లా చేస్తారు. బాగుందారా? ప్రివేద్ బాగుందా? శ్రీధన్ గాడు పుషప్స్ చేస్తుండు నీళ్ళల్లో. అదేం పుషప్ రా, మంచిగా చేయరా. మెల్లగా జారి పడ్డామంటే చూడు. మట్టుంటే ఏం కాదు కానీ బండలుంటే జారుతుంది. కూర్చొని ఉంటావు సార్. నువ్వు దిగవా వాటర్లకి? మాడికి భయం ఎక్కువ. అసలు మాత్రం ఇల్లే చేస్తారు చూడండి ముందర. అందరూ మొత్తం డీప్ వాటర్లోకి వెళ్ళిపోయి ఎంజాయ్ చేస్తారు. అక్కడ ముందర డ్యామ్ వాటర్లో ఫిషింగ్ కూడా చేస్తున్నారు చూడండి. ఇక్కడ ఈ డ్యామ్ లాంటి చుట్టుపక్కల చెరువులలో పడిన చేపలన్నీ కూడా ఒక దగ్గర తీసుకుపోయి మార్కెట్లో అమ్ముతారు. ఫిషింగ్ చేస్తుండు చూడరా వాడు. ఏడికిరా? ఇప్పటిదాకా చేసిన స్విమ్మింగే కదరా. పోదాం బాగు, చీకటి అయిపోయింది కదా, ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ బంద్ అయిపోతుంది. ఏడుపాయల డ్యామ్ దగ్గర పిల్లలు, ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా ఇప్పటిదాకా ఫుల్ ఎంజాయ్ చేసారు. వీళ్ళు సన్ రూఫ్ ఓపెన్ చేసుకొని మొత్తం పర్వతాలలో నిలబడ్డారు పైన. పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేసారు. పండి పిల్లలతో పాటు మేము కూడా ఎంజాయ్ చేసినాం. కొన్ని మంచి డ్రోన్ షాట్స్ కూడా తీసుకున్నా, చాలా బాగా వచ్చినాయి. అంటే మెయిన్గా ఏంటంటే వర్షం పడ్డప్పుడు అంత గ్రీనరీ బాగా కనిపిస్తుంది. అంటే చుట్టుపక్కల ఉన్న గ్రీనరీ కూడా చాలా బాగా కనిపిస్తుంది. డ్రోన్ షాట్స్లో అది ఇంకా బాగా కనిపించింది. ఈ వీడియోలో మీరు చూస్తారు అవన్నీ కూడా. నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఏడుపాయల దావత్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసినాము. మీరు కూడా ఈ వీడియో చూసి ఎంజాయ్ చేశారు అనుకుంటున్నా. నా ఛానల్లో వచ్చే వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళీ ఇలాంటి ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు సీ యూ, బై, టేక్ కేర్.